టిఆర్ నిజాం, నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. అన్ని పేపర్లను ప్రధాన వార్తలుగా ఒకసారి మాట్లాడుకున్నాం. అందులో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు జడ్చర్లో ఒక బహిరంగ సభ కండక్ట్ చేస్తూ ఆ కండక్ట్లో చేసినటువంటి విషయాలు కొన్ని మాటలు మాట్లాడిండో చూద్దాం. కేసీఆర్కు నేను బహిరంగంగా సవాల్ విసురుతానా, నువ్వు 10 ఏళ్ల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, నేను 2.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏందో చర్చకు సిద్ధమా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటలు ఒకసారి చూసుకున్నాడు. ఏమే కేసీఆర్, నువ్వు 2010 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, ఏం చేసినావు, నేను 2.5 సంవత్సరాల్లోనే నువ్వు తెలంగాణ మొత్తం తీర్చిదిద్దినా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. ఇంకా 2029లో ఇక నీకు సవాల్ విసురుతానా, నేను అసెంబ్లీ గేట్ కూడా దాటని డిపాజిట్లు కూడా రాకుండా చేస్తా అని చెప్పేసి చెప్తాను. ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మనకు అతి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ఇది ఏ విధంగా ఉన్నది, ఇక మీరు చేసిన ఏంది, మహబూబ్ నగర్కు వలస వచ్చినావు, కానీ మహబూబ్ నగర్తో నేను ఎంపీగా ఆదరించినాం. ఎంపీగా ఆదరిస్తే ఆ ప్రాంతాన్ని నువ్వు చేసింది ఏమీ లేదు. ఏదైతే ఆ ప్రాంతం నుంచి నిలబడే ప్రజల యొక్క అభిష్టం మేరకు నిన్ను పార్లమెంట్కి పంపిండ్రు. ఆ పార్లమెంట్కి పంపిన సందర్భంలో అక్కడే నువ్వు ఎంపీగా ఎన్నికను. నువ్వు తెలంగాణ వచ్చినప్పుడు కూడా నువ్వు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఎంపీగా ఉన్నావు, కానీ తెలంగాణ వచ్చినాక పట్టించుకోలేదు. నువ్వు అక్కడ ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టినావు. ఇక వాటి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టులను తీర్చిదిద్దా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసినాడు. మొన్న కేటీఆర్ చెప్పిండు, ఒక మాట చెప్పిండు, ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఒక హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టినావా, నీకు దమ్ముంటే వచ్చి హైదరాబాద్లో ఒక ఓటు అడిగాను అని చెప్పేసి, నీకు హైదరాబాద్లో ఓటుకు అడిగే హక్కే లేదని చెప్పి చెప్పాను. దానికి ప్రతి సవాలుగా ముఖ్యమంత్రి గారు చెప్తాడు, ఓకే భయ్ మేము కట్టలే, ఒప్పుకున్నట్టే కదా, మరి ఒకవేళ మీరు అక్కడ కడితే ఆడ ఓట్లు అడుగురి, మరి మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన కాడ ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తాను. హైదరాబాద్లో అయితే మేము ఇల్లు ఇయ్యలే, ఊళ్ళలో మాత్రం ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తాను. ఒకరి మధ్య ఒకరికి అవాకులు చివాకులు అయితే పేలుతానట్టయితే కనపడతాం. సో ఆదాబ్ హైదరాబాద్ పేపర్ సంబంధించినటువంటి ఒక వార్తను మనం చూసుకుంటే అసలు ఈ ఇద్దరి మధ్యలో ఏంటిది, ఏం కథ, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిండు, కేసీఆర్ సవాల్ విసురుతానా రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరినట్టుగా ఆ వార్త వచ్చింది. ఒకసారి మనం చూసుకుందాం. 10 ఏళ్ళ మీ పాలన, 2 ఏళ్ళ నా పాలనపై దమ్ముంటే చర్చకు సిద్ధమా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిన చోటనే ఓట్లు అడగండి, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిన చోట్ల ఓట్లు అడుగుతాం. ఎంపీగా గెలిస్తే పాలమూరుకి ఏం చేసినావా, నువ్వు ఏం చేయలేదు, మీకు డిపాజిట్లు వస్తే నా పేరు మార్చుకుంటా, మా లక్ష్యం ఒకటే, నిలిచిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, జడ్చర్ల సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రధాన వార్తకి ఇచ్చింది. ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి జూరాల మినహా అన్ని ప్రాజెక్టులు నువ్వు పెండింగ్లోనే పెట్టినావు. ఆ ప్రాజెక్టులో నిర్మాణానికి అవసరమైన భూమిని మేము భూసేకరణ చేయలేదు. పంపులు, లిఫ్ట్ పనులలో అవినీతిపై ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి ఏళ్ల తరబడి పోరాటం చేసిండ్రు. జిల్లా నలుమూలల తిరిగి ప్రాజెక్టు పనుల కోసం కొరికి పలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నా, మేము పనులు చేపడుతుంటే వాళ్ళు రాజకీయ కార్యాచరణ చేపడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన క్షేత్ర పర్యటన చేశా, పనులను పరిశీలించి భవిష్యత్తులో ఎన్నో చర్యలు చేపట్టాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్తాను. వాస్తవానికి ఈరోజు అవినీతి పైన ఎంతోమంది రాజకీయ నాయకులు వివిధ పార్టీల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జడ్చర్లకే చూసుకుంటే నాగం జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఆ రోజు ఆయనకి ఎంతమంది సపోర్ట్ చేసిరా, మీరు ఎవరైనా పోయి సపోర్ట్ చేసిరా, నిజంగా మా ప్రాంతంలో అవినీతి జరుగుతుంది సపోర్ట్ చేసిరా. ఈరోజు ఆ రోజు సపోర్ట్ చేయని వ్యక్తులు ఈరోజు ఆయన పేరును ప్రస్తావన చేస్తారు. ఇలాంటి విషయాలలో అవినీతి పైన చాలా పార్టీలలో వ్యక్తులు పోరాటం చేస్తూ ఉంటే ఎంతమందికి మనం వెన్నుదన్నుగా నిలబడతామనే విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయ నాయకులు ప్రతి విమర్శలు చేసుకుంటారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాసే సందర్భాలు అయితే మనకు కనపడతా ఉన్నాయి. ఇక వీళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటా నడుస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా తిట్టుకుంటూ కనపడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నిజంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందలేదని చెప్పేసి అంటారు. కేసీఆర్ దాంట్లో ఏం అభివృద్ధి చెందింది అంటే వాస్తవానికి వృద్ధులు వికలాంగుల పెన్షన్ ఇచ్చిండు, వాళ్ళు పిల్లలు హాస్పిటల్లో పుడితే వాళ్ళని ఇంటి దగ్గర తీసుకొచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆదుకున్న పథకాలు కూడా ఉన్నాయి. సేమ్ టైము
ఊళ్ళల్లో మాత్రం ఆయన ఒక డబుల్ బెడ్రూమ్ కట్టినట్టయితే ఎక్కడనైతే లేదు. ఈ కట్టకపోవడం వల్లనే ఈ సమస్య అంతా వస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. ఈరోజు వీళ్ళు ఒక ఆయన ఏమంటాడు, మేము ఆల్రెడీ ఇక ఊళ్ళల్లో కట్టలే కానీ హైదరాబాద్లో కట్టినామే, మీకు హైదరాబాద్లో కట్టలే, ఓట్లు అడిగే హక్కే లేదని చెప్పేసి ఒక్క ఆయన అంటాడు. ఇక ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, అరే భయ్ నువ్వు ఆల్రెడీ హైదరాబాద్లో కట్టినావు కదా, నువ్వు అక్కడ మీరు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ కట్టిరో అక్కడ మీరు ఆల్రెడీ ఓట్లు అడుగురి, మేము ఇందిరా మిల్లు ఇచ్చిన కాడ ఓట్లు అడుగుతామని చెప్పి చెప్తాం. ఇట్లా కాదు కదా, మరి ఆ తెలంగాణ రాష్ట్రం ఒకటే ఉన్నదా, మీకు ఇచ్చిన నచ్చిన ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా పోతే మరి మిగతా సంగతి ఏందని చెప్పేసి ప్రజలు అడుగుతాడు. అది పూర్తి వార్త చూసుకుంటే ప్రగతి ప్రణాళిక సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి నిప్పులు జరిగిండ్రు. నీ 10 ఏళ్ల పాలన, నా 2.5 ఏళ్ల పాలనపై కేసీఆర్కు సవాల్ విసిరిండు. మీ జెండా ఎగరనివ్వను, పాలమూరు ప్రాజెక్ట్ డిసెంబర్లోగా 90 టీఎంసీల నీటిని సాధిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నీటి సమస్యపై పక్క రాష్ట్రాల్లో చర్చలకు వద్ద కేసీఆర్ను ఎండగట్టారు. వాస్తవానికి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో పక్క రాష్ట్రం పాటు ఎవడొచ్చి దండయాత్ర చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా పోయి నిలబడి ఫైట్ చేయాలి. కానీ మహారాష్ట్ర నుంచి ఎప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచినే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు జరుగుతాయి. కానీ ఏ పార్టీలు వస్తాయి, ఏ పార్టీలకు ఆ పార్టీలే కొమ్ము కాసుకుంటూ పోతున్నాయి తప్ప నిజంగా నీటి సమస్యను తీర్చుకోవడానికి ఎవరు ముందుకు వచ్చిన సందర్భాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సమస్య అట్నే నిలబడ్డది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, ఈ వివిధ పార్టీ నాయకులంతా కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం దానిపై చర్చలు చేయాల్సిన సందర్భం ఉన్నది. వీలైతే కేంద్రం పైన యుద్ధం చేయాల్సిన సందర్భం ఉంది. కేంద్రం పైన ఎందుకు యుద్ధం చేయాలి అంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే, ఇక్కడ మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే. కాబట్టి ఆ దిశగా ఆ సమస్య పరిష్కారం కోసం చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి అడుగుతాను. నాడు మీరు గెలిపించిన ఈ జెడ్పీటీసీ ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అయిండ్రు. కాళేశ్వరం కడితే కులేశ్వరం అయిందని చెప్పేసి ఎద్దువచ్చ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన వాళ్ళే ఉండాలని, ఆత్మగౌరవంతో బతకాలంటే ఇంద్రమ్మ ఇల్లు ఉండాలని చెప్పేసి ఇంద్రమ్మ లేని ఊరు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలవి నోరు తెరిచి అన్ని అబద్ధాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. కానీ నేను ఆల్రెడీ చెప్పిన ఇంద్రమ్మ ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు ఇస్తా అని చెప్పేసి అన్న, అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీ పాలమూరు బిడ్డగా జిల్లాలో 30 ప్రాజెక్టుల కోసం 30 నెలల్లో 8,000 కోట్లు ఖర్చు చేసిన, జైలు కట్టాలని వాళ్ళు అనుకుంటే స్కూళ్ళు కట్టాలని మనం అనుకున్నాం. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చే కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నాం. చదువు ఒక్కటే మీ జీవితాలను వెలుగులు నింపుతుంది. వాస్తవానికి చదువు ఒక్కటే ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగులు నింపుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలి. స్కూళ్ళపై నియంత్రణ ఉండాలి, ఫీజు నియంత్రణ చట్టం తేవాలి, మంచి విద్యా వ్యవస్థను అమలు చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయాలి. ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఆలోచించి ఆ ప్రభుత్వాలను వణుకు పుట్టియాలి, రాజకీయ నాయకుల కళ్ళ వణుకు పుట్టియాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి గుర్తు చేస్తాను. ఏదేమైనప్పటికీ మీరు స్కూళ్ళను డెవలప్మెంట్ చేయాలి అని కంకణం కట్టుకున్నారు. అది గొప్ప విషయంగా టీఆర్ఎస్ భావిస్తూ ఉన్నది.